నేను దేవుని పేరిట నేను ఆనపెడుతూ ఉన్నాను. ఏమని? బిగ్గరగా కేకలు వేశాడు, బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. చూడండి కిందకి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వారితో చెప్పెను. దేవుడు ఎప్పుడైతే ఆయనకు నమస్కారము చేసి, నాతో నీకేమి పని ప్రభువా, నేను ఇదిగో నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు. వెంటనే ప్రభువు అపవిత్రాత్మ ఇతన్ని విడిచిపో అన్నాడు. వెంటనే అప్పుడేమైంది తెలుసా? చెప్పను. మరి ఆయన నీ పేరేమని అడగగా వాడు నా పేరు సేన ఎలయనగా నేను అనేకులమని చెప్పాను. ఇప్పుడు దురాత్మ ఇక్కడ మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దురాత్మలు పట్టిన వారు మాట్లాడు సమాధానం ఇవ్వరు. ఇలాగే ఉంటారు. తిన్నామన్నా కదలరు, ఆకలిస్తుందన్న కదలరు. మాట్లాడించని దురాత్మలు కొన్నిసార్లు. మూగ దురాత్మ కోసం పోయిన వారం చెప్పాను. మూగ దురాత్మ ఏం చేస్తుంది? ఏం చేసి కాళ్ళ చేతులు కదపకుండా చేసేస్తాయి. ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు కూడా మాట్లాడదు. చాలా సేపు భయపెట్టించే వాళ్ళు, బెదిరించే వాళ్ళ దగ్గరే మాట్లాడుతుంది దురాత్మ. చూసారా? నీ పేరు ఏం పేరు అన్న వెంటనే ఏమన్నాడు? నా పేరు సేన ఎలయనగా మేము అనేకులము. అనేకులము అన్నామంటే లెక్క ఉందా? అక్కడ మాట్లాడండి, లెక్క ఉందా? 1 2 3 4 5 6 7 8 9 10 అన్నాడా? అనేకులము అన్నాడంటే చాలా మంది, ఇంకా అంటే చాలా మంది. మనం లెక్క చెయ్యలేము అన్నదానికి చాలా అంటాం, అనేకం అంటాం. అయితే ఈ షేరా అన్నాడు ఏలయనగా మేము అనేకమని చెప్తూ ఉన్నాడు. సరే, తమ్మును ఆ దేశంలో నుండి తోలి వేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ఈ దేశం నుండి మాకు వెళ్ళగొట్టవద్దు, మాకు నువ్వేం చెయ్యకు, మేము ఇక్కడే ఉంటామని బతిమాలుకుంటూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దురాత్మలు కూడా దేవునితో మాట్లాడతాయి. దేవుడు ఆజ్ఞ ఇయ్యందే దయ్యమైన పిల్లల్ని కనదంట. అంతేనండి, తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా దయ్యం కూడా పిల్లల్ని కనదు. దయ్యం కూడా ఎవరి దగ్గర ఇప్పుడు తీసుకోవాలి? దేవుని దగ్గర నుండి తీసుకోవాలి. దయ్యాలు వెళ్ళలేవా? ఎందుకు బతిమాలుకుంటున్నాయి? దయ్యాల కన్నా గొప్పవాడు మన దేవుడు, అవునా కాదు? ప్రభువు కన్నా గొప్పవాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దయ్యము మాట్లాడుతుంది. అక్కడ దురాత్మ అంటే దయ్యము, దయ్యం అంటే దురాత్మ. ఇక్కడ ఆ దురాత్మ ఏమని మాట్లాడుతుందంటే బతిమాలుకుంటుంది. నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లకుండా సాయం చేయి, నేను వెళ్ళకుండా కృప చూపించు, కనికరించు అని బతిమాలుతుంది. ఈ దేశంలో నేను ఉండిపోవాలా, మేము అనేకులం ఇక్కడే ఉండాలా, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇంకొకరిని చేయాలి, త్రాగుడికి బానిస చేయాలి, హత్యకి గురి చేయాలి, కుటుంబాన్ని పాడు చేయాలి, భార్య భర్తల మధ్య సంబంధాన్ని పాడు చేయాలి. ఈ అనేకులైన దురాత్మని ఇప్పుడు ఏం చేస్తాయంటే ఒక్కొక్కరిని దర్శిస్తూ ఏం చేస్తాయంటే దేవుని సన్నిధికి దూరం చేసేస్తూ ఉంటాయి. అందుకు దేవునితో మాట్లాడుతున్న బతిమాలుతూ ఉన్నాయంట. ఏమని తెలుసా? చూడండి, చదువుదాం కిందకు వస్తే. గనుక అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను. 11వ వచనం, ఇప్పుడు 12. కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. అక్కడ ఏంటి మేస్తూ ఉన్నాయి? పందులు. ఆ పందులు అక్కడ మేత మేస్తూ ఉన్నాయి, మంద మేయిచుండెను. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆయనను ఏంటి సెలవీయగా. చూడండి ఏమని బతిమాలుకుంటున్నాయి. వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళలేవా? మాట్లాడండి. ఇక్కడ దురాత్మలు అనేకులం అన్నారు కదా, మరి దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఎందుకు బతిమాలుతూ ఉన్నాయి? వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా పంది మందలోకి, అవునా కదా? ఆ పంది మందలోకి వెళ్ళిపోవచ్చు కదా.
ఆ దురాత్మలు ఏమని బతిమాలుతూ ఉన్నాయి ఇప్పుడు? మేము ఆ పందులలోనికి ప్రవేశించినట్లు కొన్ని వాక్యము అని బతిమాలుతూ ఉన్నాయి. అవునా కాదా? చిన్న దయ్యం పడితే ఆ దయ్యం వాడి దగ్గరికే వెళ్తున్నారు. నీ దేవుడు గొప్పవాడు కదా. యేసు నామం ఉచ్చరించగానే దురాత్మలన్నీ పారిపోతాయి. హల్లెలూయా. దురాత్మలు వచ్చి ప్రభు దగ్గర వేడుకుంటున్నాయి, మేము ఆ పందులలోనికి వెళ్ళినట్లుగా నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వండి ప్రభు అని. చూడండి, యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించను. యేసు ఎప్పుడైతే సెలవు ఇచ్చాడో, ఆజ్ఞ ఇచ్చాడో, ఆ పందుల మందలోనికి వెళ్ళిపోయి దురాత్మ ఒక్కడ దగ్గరే ఉండింది. ఆ దురాత్మ ఆ పందుల ప్రపాతమంతా గొప్పవిగా ఉన్న పందుల దగ్గరికి ఎప్పుడైతే దురాత్మ వెళ్ళిపోయాయో, ఆ యొక్క చూడండి ఇక్కడ ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రపాతము నుండి సముద్రపు దారికి వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగుగా చచ్చెను. 2000కు పైగా అంట పందులు. అంటే ఈ దురాత్మలు ఎన్ని ఉన్నాయంటే 2000కు మించి ఉన్నాయి. ఈ దురాత్మలకి యేసు ఆజ్ఞ ఇవ్వగానే ప్రభావితం అంతా సముద్రంలోనికి వెళ్ళి పడి పందులు చచ్చిపోయాయి. అంటే ఇప్పుడు పందుల్లో ఎవరి దగ్గర ఉన్న దురాత్మ? ఈ మనిషి పిచ్చోడు అన్నాను కదా, పిచ్చోడి దగ్గర ఉన్న ఒక్కడి దగ్గర ఉన్న దురాత్మలు 2000 సంఖ్యకు పైగా ఉన్న ఆ పందుల మందలోనికి ఎప్పుడైతే వెళ్ళాయో ఆ పడిపోయి ఊపిరాడక చచ్చిపోయాయి. అంటే మనుషుల్ని పాడు చేస్తుంది దురాత్మ. మనుషుల ప్రాణం తీయడానికి చూస్తుంది దురాత్మ. ఇంటిలో సమాధానం లేకుండా చేస్తుంది దురాత్మ. జారత్వానికి తీసుకెళ్తుంది దురాత్మ. వ్యభిచారానికి తీసుకెళ్తుంది దురాత్మ. నువ్వు నిద్రపోనీయకుండా చేస్తుంది దురాత్మ. త్రాగుడికి బానిస చేస్తుంది. అంటే ఒక మనిషి తను ఉన్న స్థానంలో ఉండకుండా దానికి మించి వెళ్ళిపోవడానికి దురాత్మ పనిచేస్తూ ఉంది. ఈరోజు మీరు క్రైస్తవులు కనుక చెప్తూ ఉన్నాను, మీ కుటుంబంలో సమాధానంగా ఉన్న మీ కుటుంబంలో ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవలు వచ్చాయంటే నువ్వు ఒకటి ఆలోచించాలి, మా ఇంట్లో దురాత్మ ఇదిగో ఎవరి వల్ల శోధింపబడుతున్న వారిలో దురాత్మ దూరిందని గుర్తించుకోండి. ప్రార్థన చేయండి వారి కొరకు. ప్రభువా, ఈ దురాత్మను నువ్వు వెళ్ళగొట్టండి ప్రభువా, ఈ దురాత్మను నువ్వే పారద్రోలండి ప్రభు అని వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి చచ్చిపోయే పందుల మంద ఆ సముద్రంలో వెళ్ళి ఊపిరాడక ఏమైపోయాయి? చచ్చిపోయాయి. అక్కడ పందులు మేస్తున్న వారు ఈ కార్యం ఎలా జరిగిందని చూసి ఆశ్చర్యపడి యేసు ప్రభు వారిని నువ్వు మా దేశంలో ఉండకుండా గెలుపు అని తోలుస్తారు యేసు ప్రభు వారిని. ఆ పందులు చచ్చిపోయాయి. చాలా మంది భయపడ్డారు. ఇతనేంటి దేవుడు ఇతని మాట వల్ల దురాత్మలు ఏం చేసే పందుల్లోకి వెళ్ళి వాళ్ళందరూ చచ్చిపోయాలి. దేవునికి వెంటనే మా దేశంలో నువ్వు ఉండకుండా ఏం చేయాలంటే నువ్వు వెళ్ళిపో అని దేవుని పంపించి వేస్తారు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచిద్దాం. మన ఏ దురాత్మ ఏ పిచ్చి మనల్ని పట్టుకొని ఉందో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మోకరిద్దామా? మనలో ఏ పిచ్చి ఉందో, ఏ దురాత్మ పట్టి ఉందో, అందులో మాటకు లోపడరు. ఆ పిచ్చి ఉన్న పిల్లలు ఊరు బయటికే తిరుగుతూ ఉంటారు. ఆ పిచ్చి ఉన్న పిల్లలు ఇదిగో క్రికెట్ అని తిరుగుతూ ఉంటారు, అదొక్క పిచ్చి. సెల్ ఫోన్ తో ఉంటారు, అదొక్క పిచ్చి. అనేక మంది ఇంట్లో రెస్ట్ తీసుకొని పడుకునే ఉంటాడు, నిద్రపోతూనే ఉంటాడు, అదొక్క పిచ్చి. ఇటువంటి పిచ్చి ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి తను తాను పరీక్షించుకుందాం. ఏ పిచ్చి మనలో ఉందో. ప్రభు ఈరోజు ఈ పిచ్చి తీసివేయండి ప్రభా. ప్రభా, నీ కాలు పట్టుకుంటున్నాను ప్రభా. ఈ పిచ్చి నుండి నన్ను విడిపించండి అయ్యా. ఈ దురాత్మ నుండి నన్ను విడిపించండి అయ్యా. ఈ యొక్క జీవితం నుండి నన్ను విడిపించండి అయ్యా. ఈ కష్టకాలం నుండి నన్ను విడిపించండి అయ్యా. ఈ శ్రమ కాలం నుండి నన్ను విడిపించండి ప్రభు అని మనము కూడా దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు, ఆయనను బతిమాలుకున్నప్పుడు దేవుడు నిన్నుగా నిలబెడతాడు. ఆయనకు సాక్షిగా నిన్ను నిలబెడతాడు ఆయన. ప్రభు, నాకు నువ్వు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రభువుని వేడుకుందాం, ఆయనకు నమస్కారము పెడదాం. అయ్యా, నేను దీని చేత పీడింపబడుతున్నానయ్యా ప్రభు. నా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పీడింపబడుతున్నామయ్యా ప్రభు. నీ సన్నిధికి రాకుండా దురాత్మ నన్ను పీడిస్తూ ఉందయ్యా ప్రభు. నీ వాక్యం వినకుండా దురాత్మ నన్ను పీడిస్తుందయ్యా ప్రభు. ఇదిగో సమయము తెలియకుండా రాత్రి పగలు ఇదిగో పనులు వదులుకొని సెల్ ఫోన్ తోనే నేను ఉండిపోతున్నానయ్యా ప్రభు. నన్ను విడిపించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. కొందరు చాటింగ్లతో ఉండిపోతూ ఉంటారు, కొందరు పని మానేసుకొని పడుకునే ఉండిపోతూ ఉంటారు, కొందరు అమ్మాయిల పిచ్చి, కొందరు అబ్బాయిల పిచ్చి, కొందరు కుటుంబ పిచ్చి, కొందరు
పిచ్చులతో ఉండిపోతూ ఉన్నా. ధన పిచ్చి కొందరికి, ధన పిచ్చి, డబ్బు పిచ్చి, ఆస్తి పిచ్చి. ఎంతమంది ఇలాంటి పరిస్థితుల నుండి విడిపించేవాడు ప్రభు అయిన యేసు ఒక్కడు మాత్రమే. ఆయన పాదాలు పట్టుకుని బతిమాలుకుంటారు. ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకుంటారో వారిని ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి పరీక్షించుకుందామా? ఆయన గొప్ప దేవుడు. సన్నిధికి కూర్చోకుండా పక్కన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అదొక పిచ్చి ఉన్నవారు ఉన్నారు. ప్రభా, నువ్వు నాకు సాయం చేయండి అయ్యా. నీ సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేసే విధంగా, నీ సన్నిధిలో నేను ప్రభా నేను స్తుతించే బిడ్డగా ఉంచండి అయ్యా. నీ సన్నిధిలో నిత్యం ఆరాధించే బిడ్డగా ఉంచండి అయ్యా. నా కుటుంబంలో సంతోషపరిచే బిడ్డగా ఉంచండి అయ్యా. మా సంఘంలో ఇదిగో పరిచర్య ముందుకు వెళ్ళే బిడ్డగా ఉంచండి అయ్యా. ప్రభా ఆరాధించే బిడ్డగా ఉంచండి అయ్యా. నీ వాక్యాన్ని చదివే బిడ్డగా ఉంచండి అయ్యా. నాలో ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. కొందరికి ఇదిగో పిరికితనం అనేది ఆత్మ పడుతూ ఉంటుంది. ఆ పిరికితనం నుండి ఇదిగో 10 మందిలో నేను నిలబడలేని, ఇదిగో తండ్రి ప్రభా ఆ పిరికితనం నాలో ఉంది, తీసివేయండి ప్రభా. మాట్లాడలేని వారు తీసివేయండి ప్రభా. నడుగుదాం. గొప్ప దేవుడా నీకు వందనాలు డాడీ. ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, అవును నాయన, ఈ సమాధులలో వాక్యము చేసేది వాడు సంఖ్యలతో వాడిని బంధించలేకపోయారు. వాడిని ఎంతగా ఇదిగో తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి ఇంట్లో సాధుపరచాలి అనుకున్నారు, కానీ చేయలేకపోయారు ప్రభా. ఎప్పుడైతే ప్రభా ఆ యొక్క మనిషి, ఆ యొక్క ప్రభా అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా అయ్యా, దురాత్మ పట్టిన వాడు నిన్నెప్పుడైతే చూశాడో, నీ దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే అయ్యా నమస్కారం చేసుకుని నీ సన్నిధికి వచ్చి బతిమాలుకున్నాడు, విడిపించబడ్డాడు. ప్రభు నీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి పిచ్చిని తీసివేయండి ప్రభా. ప్రతి ఒక్కరు స్వాతంత్రులుగా మేము ఉండడానికి సాయం చేయండి. క్రీస్తులో మాకు స్వాతంత్రం ఉన్నది ప్రభా. ఆ గొప్ప స్వాతంత్రాన్ని మాకందరికీ మీరు దయచేయండి. తీర్మానించుకొని వీళ్ళందరినీ మీరే బలపరిచి ముందుకు నడిపించమని ఇంతవరకు నాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.